నేను పోయినప్పుడు చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు చిత్తూరు నుండి మైగ్రెంట్స్ మీ చిత్తూరులో బతకలేని వాళ్ళు బెంగళూరుకి వచ్చారయ్యా అని చెప్పేవాళ్ళు. అంటే నేను వినింది. బట్ నేను అక్కడ పోయి చూశాక ప్రతి పనిలో కన్నవారే ఉండరు. అది రాజకీయ నాయకులు కావచ్చు. ఇప్పుడు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీలో ఉన్నప్పుడు మంత్రి స్థాయి పవర్ఫుల్ గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన కమ్మవాడు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఆయన రఘుపతి నాయుడు గారు చనిపోయారు. చాలా మంచి వ్యక్తి, మంచి పేరున్న ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయాడు. సో అటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా కర్ణాటకలో ఉన్నారు. అలాగే మొన్ననే చనిపోయారు పిఎస్ దొరస్వామి నాయుడు గారు. వారు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రం చిత్తూరులో పుట్టి కర్ణాటకలో ఒక ఉన్నతమైన యూనివర్సిటీ నిర్మాణం స్థాయికి ఎదిగి ఒక ఎమ్మెల్సీ కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్న మహా వ్యక్తి మన దొరస్వామి నాయుడు గారు కూడా. అంటే అన్ని రంగాల్లో, ఒక చదువు కావచ్చు, రాజకీయం కావచ్చు. ఈ రోజు కర్ణాటకలో మీరు ఏ హోటల్ చూసినా తెలుగు వారిదే ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా ఆంధ్ర వాళ్ళదే ఉంటుంది, ఎక్కడ సౌండ్ వినిపించినా అది తెలుగు సౌండే ఉంటుంది, అందులో కన్నవాడిదే ఉంటుంది. అంటే ఆంధ్ర నుండి మనం హనుమంత నగర్, ఇటుమడుగు, కత్తెరకుప్ప ఎవరు చూసినా 40-50 బస్సులు ఉన్నాయా చిత్తూరుకి, సగం చిత్తూరు బెంగళూరు వాళ్ళే ఉన్నారయ్యా అని ఆ చిత్తూరు వాళ్ళల్లో కూడా కమ్మ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మంచి స్థానాల్లో. అంటే పేర్లు చెప్పుకుంటా పోతే ఇంక ఈ రోజంతా కూడా నాకే సమయం కేటాయించాలి. సో నేను చిత్తూరులో కూడా ఒక కమ్మ సంఘం వారిని కోరుకునేది ఏమంటే, అక్కడ కమ్మ సంఘం ఎలాగైతే ఒక చిన్న స్థాయిలో బ్యాంక్ పెట్టి కమ్మవారికి అభివృద్ధి కోసం సహాయపడిందో, అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ లో కూడా ఈరోజు మంచి ప్లేస్మెంట్. అంటే ప్రతి ఒక్కరు మాకు కమ్మ స్టడీ సర్కిల్లో మాకు సీట్ వస్తే బాగుంటుంది, రికమెండేషన్ చేయమని అడిగేవాళ్ళు. అంటే ఆ స్టాండర్డ్స్. సో ఒక కులం పేరు చెప్పుకునేకే కాదు, 10 మందికి సహాయపడే విధంగా ఉండేది నేను చూసింది అక్కడే. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, చిత్తూరులో కూడా ఈ సంఘం ఒక ఆదర్శవంతమైన కమ్మ కమ్యూనిటీ అందరికి ఆదర్శవంతంగా ఉండే విధంగా మీరందరూ దీన్ని తీర్చిదిద్దాలి. దీనికి కావాల్సిన సహాయ సహకారాలు మొన్ననే అక్కడెక్కడ మనం తోటలో ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు చెప్పాను, స్థలం కేటాయించాలని కూడా. సో స్థలాన్ని కూడా చూసి ఇమీడియట్ గా కేటాయిస్తాము. మీరందరూ కూడా మన చిత్తూరు నుండి చెన్నై పోయిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కావచ్చు, బెంగళూరులో ఉండే వాళ్ళు కావచ్చు, వారందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పస్ హాస్టల్ కానీ, చదువులకి కానీ ఒక కళ్యాణ మండపం, పేదవారు అంటే ప్రతి కులంలో కూడా ఉన్నవాడు ఉంటాడు, లేని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నవారు లేని వారిని ఆదరిస్తేనే అది కమ్మ కులం అవుతుంది. కమ్మతనం అన్నతనం లాంటిది. ఆకలితో పోతే ఎవరికైనా అన్నం పెట్టేది తల్లి. కాబట్టి ఆ తల్లి మనసు ఎంత మంచిదో అంత మంచి మనసు కమ్మవారిది అంటారు. అంటే నా వయసు చిన్నది కాబట్టి అందరూ ఇటువంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కూర్చొని నేను కూడా విన్నా కాబట్టి వారి సూచనలని, వారి సలహాలను కూడా విని ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.